పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు. యేసు ఈ 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను. అన్య జనుల ఇండు ప్రదేశములలో ఎచ్చటను అడుగు మోపవలదు. సమరయుల ఏ పట్టణమును ప్రవేశింపరాదు. కానీ చెదరిపోయిన గొర్రెల వలెనున్న ఇజ్రాయేల్ ప్రజల వద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుము. వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుము. మరణించిన వారిని జీవముతో లేపుడు. కుష్ఠరోగులను శుద్ధులను గావింపు. దయ్యములను వెళ్ళగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మరి ముఖ్యముగా క్రీస్తు సందేశమును ఆలకిస్తూ వీక్షిస్తూ ఉన్న ప్రియ విశ్వాసులారా, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ దివ్య నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మనం ఆలకించినటువంటి సువిశేష పఠనము చివరిలో మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 8వ వచనం చివరిలో మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్న అంశము కూడా ఇదే ప్రియులారా. దేవుడు మనకు ఉచితముగా ఇచ్చేవి. దేవుడు మనకు ఉచితముగా ఇచ్చేవి. ప్రియులారా, మానవ జీవితంలో మనం ఎన్నో పథకాలు, ఎన్నో ప్రయోజనాలు ఉచితముగా ఫ్రీగా మనం పొందుతూ ఉంటాం. వాటికే మనం ఎంతో పొంగిపోతాం, ఆనందములో మునిగిపోతాం. 10 మందికి ఇదిగో నాకు ఈ ఉచిత పథకం అందినది అని గొప్పలు చెబుతూ ఉంటాం, చాటి చెబుతూ ఉంటాం. తప్పు లేదు ప్రియులారా, తప్పు లేదు. కానీ అంతకంటే ముఖ్యముగా మనం ఆనందించాల్సినటువంటి విషయం, గొప్పగా ప్రకటించాల్సినటువంటి విషయం, గొప్పగా సాక్షిగా ఉండవలసినటువంటి విషయం, దేవుడు మనం అడగకుండానే ఎన్నో ఆత్మీయ వరాలను ఉచితముగా ఇస్తూ ఉన్నాడు. ఎవ్వరు ఇవ్వలేనివి, ఏ మనిషి కూడా ఇవ్వలేనివి, ఏ డబ్బుతో కూడా కొనలేనివి, ఏ అధికారము ఏ బలగముతో కూడా కొనలేనివి దేవుడు మనకు ఉచితముగా ఫ్రీగా తన యొక్క ప్రేమతో మనకిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడికి తప్ప ఇంకెవరికి సాధ్యము కానివి ఎన్నో ఉన్నాయి ప్రియులారా, ఎన్నో ఉన్నాయి. మనల నుండి ఎటువంటి పైకము ఆశించకుండా అనేక వరాలు దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు ఉచితముగా. మనం వాటిని గుర్తించి దేవునికి కృతజ్ఞతా భావముతో జీవించాలి. అదే ప్రతి క్రైస్తవుడి, క్రైస్తవరాలి ప్రధాన బాధ్యత. నీకు ఉచితముగా ఇచ్చినటువంటి ఎన్నో అనుగ్రహాలకు నీవు కృతజ్ఞతలుగా దేవుని పట్ల ఉండాలి. అదే నీ కర్తవ్యము, నీ బాధ్యత, మనందరి బాధ్యత. ప్రియ సహోదరి సహోదరుల, మనం జన్మించినప్పటి నుండి, అంతెందుకు తల్లి గర్భములో పిండ రూపములో ఉన్నప్పటి నుండి
మాంసపు ముద్దగా ఉన్నప్పటి నుండి మట్టి ముద్దలో కలిసే వరకు దేవుడు మనకు ఊహించని విధముగా ఎన్నో వరాలు ఉచితముగా ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందులో కొన్ని ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి కృతజ్ఞతగా జీవించుదాం. దేవుని పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి మనం జీవించుదాం. ఎందుకు అని అంటే, ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. ఈ యొక్క మారుతున్నటువంటి ఆధునిక ప్రపంచములో మనిషి అనేక వాటిపై పరుగులు తీస్తూ ఉన్నటువంటి ఈ బిజీగా ఉన్నటువంటి కాలములో ఒక్క నిమిషం ఆగి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకో. దేవుడు నీవు కొనలేనివి, పొందలేనివి ఉచితముగా నీకు ఇచ్చాడు. ప్రియులారా, ఈరోజుకు మచ్చుకి కొన్ని మనం ధ్యానం చేసుకుందానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, ఈ మానవ జీవితాన్ని దేవుడు ఉచితముగా ఇచ్చాడు. ప్రియ విశ్వాసాలు, ఈ మానవ జీవితం మనం ఊహించలేదు, మనం ఎక్కడా కొనలేదు, ఎక్కడా మనము పొందలేము కూడా. ఎవరో కూడా మనకు ఈ యొక్క జీవితాన్ని ఇవ్వలేదు. ప్రియుల, దేవుడే ఇస్తూ ఉన్నాడు. దేవుడే మనకి మనం సంపాదించుకునేది కాదు ఈ జీవితము. ప్రియుల, ప్రతి ఉదయం దేవుని బహుమానమని జ్ఞాపకం ఉంచుకో. ప్రతి ఉదయం దేవుని బహుమానం అనగా, రాత్రికి రాత్రి అనేక మంది నిద్రలోనే మరణించేవారు. మన నిద్ర లేవగానే ఎన్నో మరణ వార్తలను మనం వింటూ ఉన్నాం. ప్రియులారా, ఎన్నో వార్తాపత్రికలలో మనం చూస్తూ ఉన్నాం. అన్నీ ఉంటూ ఉన్నాయి, ఏ లోటు కూడా లేదు. కానీ జీవితము, మానవ మనిషి జీవితములో లేదు. అందుకే ప్రతి ఉదయము దేవుని బహుమానము. ప్రియులారా, కృతజ్ఞత చెల్లించు. దేవుడు నీకు ఉచితముగా ఇస్తూ ఉన్నాడు. దేవుడు నీకు ఉచితముగా ఇస్తూ ఉన్నాడు. ఈ శ్వాస నీకు ఉచితముగా ఇచ్చాడు. హాస్పిటల్లో ఈ ఆక్సిజన్కు ఎన్నో వేల డబ్బులు ఖర్చు పెట్టాలి. ప్రియులారా, దేవుడు నీకు ఊహించని విధముగా ఈ ప్రకృతి నుండి ప్రాణవాయువుని నీకు ఇస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో, దేవుని కృతజ్ఞత చెల్లించు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనములో వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుల, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనములో, ప్రజలందరకు జీవమును శ్వాసమును సమస్తమును ఇచ్చు ఆయన మానవుల చేతులలో సేవింపబడువాడు కాదు. ప్రియ సహోదరి సహోదరు, చూడండి, ప్రజలకు అందరికీ జీవాన్ని శ్వాసమును సమస్తమును ఇచ్చేది దేవుడు మాత్రమే అని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారు, దేవుడు మాత్రమే ఆ కృతజ్ఞతలు పొందుకోవాలి. దేవుడు మాత్రమే ఆ యొక్క జీవితాన్ని మనకు ఉచితముగా ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మాత్రమే సృష్టికర్త అని నీవు జ్ఞాపకం ఉంచుకో. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనములో, అప్పుడు దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను, అతని ముక్కు రంధ్రములో ప్రాణవాయువును ఊదెను, మానవుడు జీవము గలవాడు ఆయన. మనం ఎన్నోసార్లు ధ్యానం చేశాము ప్రియులారా, ఎన్నోసార్లు ధ్యానం చేశాం. మానవుడు దేవుని రూపురేఖలతో సృజించబడ్డాడు అని. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడైన యావే ఇష్ట ప్రకారముగా, దేవాతి దేవుడు ఇష్ట ప్రకారముగా సమస్తమును సృజించిన తరువాత, ఇప్పుడు మానవుని నా రూపురేఖలతో నేను సృజించుకుంటాను అని మట్టిని తీసుకొని మానవుని సృజిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం ఆంగ్లములో ఈ విధముగా చదువుతూ ఉంటాం, హ్యూమన్ లైఫ్ బిగిన్స్ విత్ గాడ్స్ లవింగ్ యాక్ట్ ఆఫ్ క్రియేషన్. మానవుని జీవితము దేవుని యొక్క
ప్రేమ కలిగినటువంటి సృజించటముతో జరుగుతూ ఉన్నది, ప్రారంభించబడుతూ ఉన్నది అని. వీఆర్ నాట్ యాక్సిడెంట్. మనం ఏదో పుట్టాలి కదా అని పుట్టడం లేదు ప్రియులారా. ఈ లోకంలోకి రావాలి కదా అని రావటం లేదు. మనిషిగా జీవించాలి కదా అని ఏదో యాదృచ్ఛికముగా కాదు ప్రియులారా. వీఆర్ నాట్ యాక్సిడెంట్ అనగా దేవుని ప్రియమైన బిడ్డలం, దేవునికి విలువైన బిడ్డలము ప్రియ సహోదరి సహోదరు. అందుకే దేవుడు మనకు ఈ యొక్క జీవితాన్ని ఉచితముగా ఇస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 10వ వచనములో వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనములో, నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. ఈ మానవ జీవితాన్ని ఉచితముగా దేవుని నుండి పొందిన మనం ఈ మానవ జీవితాన్ని మహోన్నతముగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఈ జీవితం దేవుడు మనకిచ్చినది, మనది కాదు ప్రియులారు, మన చేతులలో లేదు. మనం అనుకుంటాం ఈ యొక్క జీవితం నా చేతులలో ఉంది. లేదు ప్రియులారు, దేవుడి చేతులలో ఉంటుంది. దేవుడి చేత సృజించబడుతూ ఉన్నాం. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారు. దేవుడు తన రూపురేఖలతో మనం సృజించుకున్నాడు అనగా దేవుణ్ణి పోలి మనం ఉంటూ ఉన్నాం. దేవుణ్ణి పోలి ఉన్నటువంటి మనం ఎలా జీవించాలి? దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి, మహోన్నతమైనటువంటి జీవితాన్ని జీవించాలి ప్రియ సహోదరి సహోదరులారా. దేవుడు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ఉచిత వరాలలో మొట్టమొదటిది ప్రియులారా ఈ మానవ జీవితం. ఈ మానవ జీవితంలో ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి ప్రతి జీవితము ప్రియులారా దేవుడు ఇచ్చినది. కాబట్టి దానిని అనవసరమైన చిన్న చిన్న వాటితో నీవు వినాశనం చేయటం కాదు, నీ యొక్క శరీరమును గాయపరుచుకోవటం కాదు. కాబట్టి దేవుడు ఉచితముగా ఇచ్చినటువంటి వరములో ఈ యొక్క జీవితము అని జ్ఞాపకం ఉంచుకో ప్రియ సహోదరి సహోదరులా. దేవుడు ఉచితముగా ఇచ్చినది జీవితం అయితే, రెండవది ప్రియులారా శాంతి సమాధానాలు దేవుడు మనకు ఉచితముగా ఇస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 27వ వచనములో వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. చూడండి ప్రియులారా, శాంతి సమాధానం దేవుడు మనకు ఉచితముగా ఇస్తూ ఉన్నాడు. శాంతిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. ఉదాహరణ క్రీస్తు ప్రభు ప్రియులారా శిష్యులకు దర్శనం ఇచ్చిన తర్వాత మొట్టమొదటిగా వారికి ఇచ్చినటువంటి వరం శాంతి సమాధానం. మీకు శాంతి కలుగును గాక అని అంటూ ఉన్నాడు ప్రియులారా. ఇంకా మన వాక్యాన్ని చదివితే, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకము వలె నేను ఇచ్చుటలేదు. చూడండి ప్రియులా, ఈ లోకం కూడా కొంతమందికి శాంతిని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. కానీ ఈ లోకము వలె నేను శాంతి సమాధానాన్ని ఇవ్వటం లేదు. ఈ లోకానికి భిన్నముగా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఇచ్చే శాంతి సమాధానాలు పరిపూర్తిగా ఉచితము ప్రియ విశ్వాసులారా. దేవుడు ఇచ్చే ఆ శాంతి సమాధానం నీవు పొందుకోవాలి.
పొందుకోవాలి. అలా పొందుకునే విధముగా నీవు జీవించాలి. మనం ప్రియులారా ఈ లోకములో ప్రభుత్వం నుండి అయినా కానీ ఇంకెవరి నుండి అయినా కానీ ఉచితముగా ఆ యొక్క పథకాన్ని మనం పొందుకోవాలి అంటే దానికి కలిగిన అర్హత మనకు ఉండాలి. వారిచ్చినటువంటి ఆ యొక్క షరతులు మనలో ఉండాలి. ఆ యోగ్యత కలిగిన బిడ్డలకి, అర్హత కలిగిన వారికి ఇస్తారు ప్రియులారా పథకాలు. అలాగనే దేవుడు ఇచ్చినటువంటి ఉచితముగా ఇచ్చినటువంటి ఆ వరాలను మనం పొందుకోవాలి అన్న ఆ అర్హత మనలో ఉండాలి. కాబట్టి ఈ రోజున ప్రియులారా దేవుడు మనకిచ్చే మరొక వరము శాంతి సమాధానాలు. ప్రియ సహోదరి సహోదరులారా, లోకము వలె నేను ఇచ్చటలేదు, మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. కలవరపడకండి, భయపడకండి అని మనకు అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అనుకుంటాం డబ్బుతో మనం శాంతి సమాధానం కొనుక్కోవచ్చు అని. అది అసంభవము ప్రియులారా. డబ్బు ఉంటే శాంతి సమాధానాలు వస్తాయి అనుకుంటే ఈ లోకంలో చూడండి ప్రియులారా, ఎంతమంది శాంతి సమాధానాలతో ఉంటూ ఉన్నారు. కుటుంబంలో నెమ్మది ఉంటూ ఉన్నది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత ఏ విధముగా ఉంటూ, బిడ్డల మధ్య సఖ్యత ఏ విధముగా ఉంటూ, అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏ విధముగా ఉంటూ ఉన్నది, బంధుమిత్రుల మధ్య ఏ విధముగా సఖ్యత ఉంటూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు నేను కూడా శాంతి సమాధానాలు పొందుకోవాలి. దేవుడిచ్చే ఉచిత వరం శాంతి సమాధానాలను జ్ఞాపకం ఉంచుకో ప్రియ సహోదరి సహోదరులారా. ప్రస్తుత రోజు అనేక కుటుంబాలలో, అనేక మంది జీవితాలలో, అనేక మంది విశ్వాసుల జీవితములో ఈ శాంతి సమాధానాలు కనుమరుగైపోతూ ఉన్నాయి. వారి బ్రతుకులు భారముగా మారిపోతూ ఉన్నాయి. చిన్న చిన్న ఇబ్బందులకే కలవరపడిపోతూ ఉన్నాయి. అందుకే ప్రభు ఈ రోజున ఉచితముగా మనకు వరాన్ని ఇస్తూ ఉన్నాడు. మీరు భయపడకుడు, శాంతి సమాధానాలు మీకు తోడై ఉంటూ ఉన్నాయి. ఈరోజు నీవు నేను మనందరము కూడా విశ్వసించాలి ప్రియ సహోదరి సహోదరుల. ఆ అర్హతను మనం పొందుకోవాలి. ఇక మరొక వరము దేవుడు మనకు ఉచితముగా ఇచ్చేది దేవుని కృప మహిమ ప్రియ. దేవుని కృప మహిమ. క్రైస్తవులుగా మనం దేవుని కృపకు పాత్రులుగా జీవించాలి. నువ్వు క్రైస్తవుడు క్రైస్తవురాలు అని అంటే అనగా పితా పుత్ర పవిత్రాత్మ నామములో నీవు జ్ఞానస్థానమును స్వీకరిస్తే, ప్రభువుని వెంబడిస్తూ ఉంటే, ప్రభు వాక్కును వెంబడిస్తూ ఉంటే, ఆయన అడుగు జాడలలో నీవు నడుస్తూ ఉంటే ఆయన కృపకు నీవు పాత్రుడిగా ఉండాలి. దేవుని మహిమను నీవు పొందుకోవాలి. దేవుని కృప, దేవుడి మహిమ నీవు పొందుకోవాలి అని అంటే ఆ యోగ్యత మనలో ఉండాలి. పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 8వ వచనములో వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాము. ప్రియ విశ్వాసుల, ఏలైనా విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షించబడితిరి. అది మీ స్వయం కృతము కాదు, దేవుని వరమే. 9వ వచనములో కూడా అది మీరు చేసిన కృషికి ఫలితము కాదు, కనుక మీరు గొప్పలు చెప్పుకొనుటకు ఇక మీకు ఏమీయును లేదు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేస్తూ ఉంది దేవుని వరము అని చెప్పి. ఏలైనా విశ్వాసము ద్వారా దేవుని వరముల వలననే మీరు రక్షించబడితిరి. అది మీ స్వయం కృతము కాదు. మనం అనుకోవచ్చు, మనం గొప్పలు చెప్పుకోవచ్చు, నేను అది చేశాను, నేను ఇది చేశాను అని మనం గొప్పలు చెప్పుకోవచ్చు, విర్రవీగిపోవచ్చు ప్రియులారా. కానీ దేవుడు కృప లేనిదే మనం ఏమీ చేయలేం. అది మన స్వయం కృతము కాదు, దేవుని వరమే అని గ్రహించాలి. మనం చేసిన కృషి ఫలితము కాదు, గొప్పలు చెప్పుకోని అవసరము లేదు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి దేవుడి కృపకు మనం పాత్రులుగా జీవించాలి. అటువంటి అర్హత మనలో ఉండాలి. ఇక మరొక ఉచిత వరము దేవుడు మనకిచ్చేది ప్రధానమైనది నిత్య జీవాన్ని దేవుడు ఉచితముగా మనకిస్తూ ఉన్నాడు. నిత్య జీవాన్ని దేవుడు మనకు ఉచితముగా ఇస్తూ ఉన్నాడు.
యోహాను శుభవార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడిని మనకు ప్రసాదించింది. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనమును చెందక నిత్య జీవాన్ని పొందుతారు. మనం చేయవలసినది ఆ కుమారుడిని విశ్వసించటం, లోక రక్షకుడిని విశ్వసించటం. ఆ పరలోకమును విడి భూలోకములో కాలు మోపినటువంటి మానవుడి వలె జన్మించినటువంటి ఆ క్రీస్తు ప్రభుని విశ్వసించటం. విశ్వసించిన వారందరూ కూడా నిత్య జీవాన్ని పొందుకుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ క్రీస్తు ప్రభు పాస్కా పరమ రహస్యం ద్వారా నిత్య జీవితాన్ని మనకిస్తూ ఉన్నాడు. పాస్కా పరమ రహస్యము అనగా మనందరికీ తెలుసు ప్రియులారా, క్రీస్తు ప్రభు శ్రమలు, క్రీస్తు ప్రభు శ్రమలు, క్రీస్తు ప్రభు మరణం, క్రీస్తు ప్రభు పునరుత్థానము. పాస్కా పరమ రహస్యము ఆ క్రీస్తు ప్రభు శ్రమలు, ఆయన మరణము, ఆయన ఉత్థానము ద్వారా మనకు నిత్య జీవితాన్ని ప్రతి విశ్వాసికి కూడా ఉచితముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియుల, ఆ ఉచిత నిత్య జీవితం మనం పొందాలి అంటే మనలో విశ్వాసము ఉండాలి, మనలో విధేయత ఉండాలి. యోహాను శుభవార్త 3:36 కుమారుని విశ్వసించువాడు నిత్య జీవం పొందును, ఆయనకు విధేయించని వారు జీవమును చూడలేరు, దేవుని అనుగ్రహము అతనిపై నిలచి ఉండు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుడు మనకిచ్చే మరొక వరము నిత్య జీవాన్ని ఉచితముగా మనకిస్తూ ఉన్నాడు. ఎన్నో వరాలు ఉచితంగా మనకిస్తూ ఉన్నాడు. మరి అందులో చివరిది మంచి జ్ఞానాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈ రోజులలో పిల్లలందరూ కూడా సెలవులు ముగించుకొని పాఠశాలలకు వెళుతూ చదువుల నిమిత్తమై వెళుతూ ఉన్నారు. మనం ఎంత కష్టపడి చదివినా దేవుడు మంచి జ్ఞానాన్ని మనకి ఇవ్వకపోతే అది నిష్ప్రయోజనము. ప్రియులారా, దేవుడు ఉచితముగా మంచి జ్ఞానాన్ని మనకిస్తూ ఉన్నాడు. మనం ఎంత తెలివివారమైనా, పండితులమైనా, వేదాంత పండితులమైనా కానీ ఆ జ్ఞానము, వివేకము దేవుడు ఇచ్చినది అని జ్ఞాపకం ఉంచుకో. మంచి పుస్తకాలు మనం కొనుక్కోవచ్చు, వేలకు వేలు ఖర్చు పెట్టి మనం మంచి పుస్తకాలను కొనుక్కోవచ్చు ప్రియులారా, కానీ జ్ఞానాన్ని మనం పొందుకోలేం, విజ్ఞానాన్ని మనం పొందుకోలేం. అది దేవుడు ఇస్తే తప్ప ప్రియులారా. అందుకే యాకోబు రాసిన లేఖ 1:5 కానీ మీలో ఎవరైనాను వివేకము కొరతగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, ఆయన దానిని ఉదారముగా ప్రసాదించును. ప్రియ విశ్వాసులారా, ఉచితముగా దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. ఒకరోజు ప్రియులారా, తన రాజ్యములో ఒక రాజు ప్రకటన చేశాడు. ఏమని? ఇదిగో నేను విలువైన వజ్రాలను బహుమతులు నేను ఇస్తూ ఉన్నాను, వచ్చి ఆ బహుమతిని మీరు తీసుకోండి, ఆ వరాన్ని మీరు తీసుకోండి, ఉచితంగా ఇస్తూ ఉన్నాను అని ప్రకటన చేయించాడు. ఆ రాజ్యములో ఉన్న అనేక మంది ప్రజలు నమ్మలేదు ప్రియుల. ఆ రాజు మన పిచ్చివాడా, ఎందుకిస్తాడు అని కొట్టి పారేశారు. కానీ కొంతమంది ప్రియులారా విశ్వసించి రాజు మీద నమ్మకముతో, రాజు మాట మీద గౌరవముతో వారు వెళ్ళారు, ఆ రాజభవనానికి వెళ్ళారు. రాజు చెప్పిన విధముగా వచ్చిన వారికి అనేక బహుమతులు ఉచితముగా ఇచ్చారు. రానటువంటి వారు ప్రియులారా నష్టపోతూ ఉన్నారు. ఈరోజు మనం కూడా ప్రియులారా ఆ ప్రజల వలె దేవుడు వరాలను మనకు ఉచితంగా ఇస్తూ అంటూ ఉన్నాడు. మనమే వెళ్ళలేకపోతూ ఉన్నాం. వెళ్ళి ఆ వరాలను పొందుకున్న వారు సంతోషముగా జీవించారు. ఈరోజు నీవు నేను కూడా అలా సంతోషముగా జీవించాలి. కాబట్టి దేవుడిచ్చే వరాలను, ముఖ్యంగా ఉచిత వరాలను మనం పొందుకునే బిడ్డలుగా, కుటుంబాలుగా ఉండాలి అని, అటువంటి అనుగ్రహాన్ని దేవుడు మనకు దయచేయమని ప్రత్యేకముగా ప్రార్థించుకుందాం. దేవుడు మీ అందరిని దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.